అగ చూసిర్రా పని పాతర పెట్టి ఈమె ఊహలలకు ఎట్లా పోతున్నదో. అబ్బా ఇవాళ ఎట్లన్నా చేసి మంచి మంచి కళలు కనాలి. నా మైండ్లో నా మనసులో ఏమున్నదో లోతుగా తెలుసుకుంటా. జరంతా అవుతుంటే చచ్చిపోయేదాన్ని. అమ్మో ఇవాన్ నన్ను నిజ జీవితాలు విడిచిపెట్టది, డ్రీమ్స్లలో కూడా వదిలిపెట్టదు అసలు నన్ను. ఏమైంది వెన్నెలా అంత కంగారు కంగారు పడుతున్నావు? ఏదో దయ్యం కనబడ్డట్టు. అబ్బా కరెక్ట్ చెప్పినవ్వు అని. ఇప్పుడే డాకిని షాకిని లంకినికి మించిన ఓ కాముని భూతం దయ్యం కనబడ్డది. అవునా? ఎట్లున్నది అది? సేమ్ నీ లెక్కనే ఉన్నది, సేమ్ నీ లెక్కనే ఉన్నది. అయినా నా లెక్క ఎందుకుంటది అది? అది నువ్వే కాబట్టి. ఏందా సూపు? నిజంగానే నేను కలలు గాని నా మీద అట్లా ఏమున్నదో తెలుసుకుందామని నేను కలలు కనుకుంటుంటుంటే ఏమో ఆ కళల దయ్యమయ్యి జుట్టిర పోసుకొని వచ్చి బెదిరించినావు. నేను అట్లేం చేయగాని నువ్వేంది ఏం పని లేనట్టు మంచిగా శవాసనం వేసినట్టు వేసి వంటున్నావు కుర్చీలా. నేనేం నిద్రపోతలేను, జస్ట్ కళ్ళు మూసుకొని కలలు గాని నా మైండ్ లా నా మనసులా ఏమున్నదో తెలుసుకుంటున్నా. జస్ట్ 5 minutes. అగో మళ్ళా మొదలు పెట్టింది కదా ఈ పిల్ల. ఇప్పుడే దయ్యం వస్తుందో. జుట్టు పట్టి వీకాలి, కొట్టాలి, గట్టి కొట్టాలి, ఇంకా ఇంకా గట్టి కొట్టాలి. పాప నా జుట్టు పట్టి గట్టిగా వీకాలి, గట్టిగా వీకు. ఇట్లా వేస్తేనే ఇంకోసారి నా జోలికి రాదా వాణి. అబ్బబ్బబ్బబ్బా ఏం ఫీల్ ఉన్నది ఈడ. నిజ జీవితంలా కొట్టాలని ఉన్నా కూడా కొట్టలేకపోతున్నా కదా. ఇట్లా నా మైండ్ లో ఏమున్నదో తెలుసుకుంటే బరబ్బరగా కొట్టినట్టే బయటపడ్డది. అబ్బా ఇప్పుడు ఎంత హాయిగా ఉన్నదో. ఏంది వెన్నెలా ఎవరిని కొట్టినావు? ఇప్పుడు ఏం హాయిగా ఉన్నది? ఏంది నేను నీ ముక్కు మించలి గుద్దుతే నీ ముక్కులకెళ్ళి రక్తం కారలేదా? నేను నీ ఈపులా గుద్దుతుంటే అమ్మా అయ్యా దేవుడా రావులా అని నువ్వు మొత్తుకోలేదా? నీకేమన్నా పిచ్చిలేసిందా? సంతోషంగా ఉన్నది. నేను నీ మీద రివెంజ్ తీసుకోకపోయినా నా మైండ్ నీ మీద రివెంజ్ తీసుకోవాలి అని చూస్తున్నది. అంటే చెప్తా గాని ఒక 5 నిమిషాలు జరాగు, ఆయనతో కోరిక తీర్చుకుంటా. నీ సౌరము సగం దూరం పోయినాక నీ ఊసిపోను, ఇంటికాడ దండం మీద ఆరేసిన నీ చీరలు గాలి కొట్టుకోబోను, నీ మేకప్ కిట్ ఎవరైనా ఎత్తుకోబోను. మంచిగా తిడుతున్నా. ఏంది వెన్నెలా ఎవరిని మంచిగా తిడుతున్నావు? నిన్నే, ఇంకెవల్లి? ఏంది అప్పటి సందే చూస్తున్నా నాటకాలు చేస్తున్నావా? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అట్లా కాదు, ఒక్కొక్కరి మైండ్ లా ఒక్కొక్కరి మనసులో ఒక్కొక్క ఆలోచన ఉంటది కదా. అదేంది అనేది ఇప్పుడు తెలుసుకోవచ్చునట. అది కూడా తలరాత రూపంలా. అదెట్లా? మెటావోళ్ళు కనిపెట్టిండ్రు మన మనసులో ఏమున్నదో మైండ్ లో రీడ్ చేసి రాసి పెట్టే టెక్నాలజీని. అంటే మంచితోని పని లేదా? అసలు అవసరమే లేదు. అంటే ఏమన్నా బ్రెయిన్ కి ఆపరేషన్ చేసి షిప్పులు పెడతారా? షిప్పులు లేవు, చిప్పలు లేవు. ఏ టెక్నాలజీతోని మెదడు భాషను డీకోడ్ చేస్తారట. అంటే మాట్లాడలేని వాళ్ళకు మంచిగా ఉపయోగపడుతుంది అన్నట్టు. సక్సెస్ అవుతుందంటవా? అరే 78% ఖచ్చితంగా ఉంటున్నదట. నాకు డౌట్ వచ్చి ఇట్లా కళ్ళు మూసుకొని నా మైండ్లో నా మనసులో ఏమున్నదో అని ఆలోచన చేస్తే నేను తెలుసుకుంటలేనా? ఇక అదే ఇప్పుడు ఏఐ సాయంతో అక్షరాలుగా మారుతాయి అన్నట్టు. అంటే నీ మనసులా నీ మైండ్లా నా మీద కోపం తప్ప ఇంకేం లేదా? అంతేగా. చూసిన రానుల్లా ఈ ఏఐ టెక్నాలజీ చేయబట్టి సచ్చిన మనిషిని బతికిచ్చుడు తప్ప అన్ని చేస్తారు కావచ్చు. అట్లున్నది చూడాలి మరి ఈ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుందో.